ఇప్పుడు అందరి చూపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక మీదే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రోజు రోజుకు చాలా ఉత్కంఠంగా మారుతుంది. సీఎం రేవంత్ రెడ్డికి అయితే ఇదొక లిగ్మెంట్ టెస్ట్ అనేది చెప్పాలి. ఆల్రెడీ కాంగ్రెస్ లో అంతర్గత అసమ్మతులు అనేది మీడియా ముందుకు వచ్చి రచరచ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ నోర్లు మూయించాలి అనంటే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ముందు ఉన్న పెద్ద సవాలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. అంతేకాకుండా హైకమాండ్ చేత సీఎం రేవంత్ రెడ్డి చక్రం తిప్పి పావులు కదిపి మరి నవీన్ కుమార్ యాదవ్ పేరు ప్రకటించేలాగా చేశారంట. అలాంటప్పుడు కాంగ్రెస్ గెలవలేదు, నవీన్ కుమార్ యాదవ్ గెలవలేదు అని అంటే కనుక ఆ అసంతృప్తులందరూ కూడా బహిరంగం అయ్యే ప్రమాదం ఉంది. అందరి వేలు కూడా సీఎం రేవంత్ రెడ్డినే చూపిస్తూ ఉంటాయి. మరోవైపు చూసుకుంటే అక్కడి స్థానిక ప్రజలు జూబ్లీహిల్స్ అభివృద్ధికి నిధులు కావాలి, అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ నే మళ్లీ గెలిపించాలి అన్న భావనలో ఉంటే సరే. వైపు బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కాబట్టి ఖచ్చితంగా పోగొట్టుకోకూడదు అని గట్టి ప్రయత్నం చేస్తుంది. ఒకవేళ బీఆర్ఎస్ గెలిచింది అని అనుకోండి, ఒక రకమైన మానసిక ఆధిపత్యాన్ని చూపించే అవకాశం అయితే ఉంది. హైదరాబాద్ లో ఆల్రెడీ బీఆర్ఎస్ కి పట్టు ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ గెలిస్తే గ్యారంటీ హామీలు ప్రజలకు చేరట్లేదు, అందుకనే ప్రజలు ఓడించారు అని చెప్పి ఎంత ఎత్తులు లేస్తుంది. మరోవైపు బీజేపీ పార్టీ కూడా గట్టిగా ప్రయత్నం చేస్తోంది. జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ అనేది బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి మధ్యనే జరిగింది. మరి ప్రజలు బీజేపీ గురించి ఏమనుకుంటున్నారు? కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉండడం అనేది ఇక్కడ ప్లేస్. మరి ఇప్పుడు ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతారా లేదా అనేది అయితే వేచి చూడాల్సి ఉంది. ఈ ఎన్నికల ప్రచారంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు అని వినిపిస్తోంది. ఒకవేళ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నా కూడా కాంగ్రెస్ గెలవలేదు అని అనుకోండి, సో ప్రజలు సీఎం చెప్పినా వినలేదు అని అంటారు. ఒకవేళ సీఎం ఈ ప్రచారంలో పాల్గొనలేదు అని అంటే కనుక కాంగ్రెస్ లో ఉన్నటువంటి అసమ్మతి నేతలే సీఎం ఫోకస్ పెట్టలేదు అని చెప్పి ఆయన్ని కార్నర్ చేసే ప్రమాదం కూడా ఉంది. ఎటు చూసుకున్నా కూడా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది సీఎం రేవంత్ రెడ్డికి పెద్ద సవాలు అని అయితే చెప్పొచ్చు. మరి మీకేమనిపిస్తుంది?